హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతంత్ర సమరయోధుడు, మహోన్నతమైన వ్యక్తి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు అని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు. శనివారం కనిగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ, ప్రకాశం పంతులు గారు న్యాయవృత్తి నుండి వచ్చి స్వాతంత్రం కోసం పోరాడి ఉన్నదంతా ప్రజల కోసం ఖర్చుపెట్టి ఉన్నతంగా బ్రతికారు అని, ఆయన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినప్పటికీనూ నిరాడంబర జీవితం బతికారు అని కొనియాడారు. జోహార్లు అని, అమర్ రహే అని నినాదాలు పలికించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనలో పోలీసులు కాల్పులు జరుపుతున్న సమయంలో ప్రకాశం పంతులు గారు ముందుకు వచ్చి తన వక్షస్థలాన్ని చూపించారన్నారు. ఆ ధైర్య సాహసమే ఆయనకు ఆంధ్రకేసరి అనే బిరుదును తెచ్చిపెట్టిందని, అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నిరాడంబర జీవితం గడిపి నిజాయితీతో పారదర్శకతతో పాలించారన్నారు. సాధారణ ప్రజల సమస్యలు తానే ముందుండి విని తానే పరిష్కరించడానికి కృషి చేశారు. ఆయన చూపిన నిజాయితీ, వినయం, ప్రజాసేవ పట్ల అంకిత భావం మనందరికీ స్ఫూర్తి. ముఖ్యంగా యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని సమాజం కోసం సేవ చేయాలి అని కోరుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, హెల్త్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు, జూనియర్ అసిస్టెంట్ కొండయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Thank you for watching. Please subscribe to my channel.